ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో అయితే ఉంది. అది నేను డెమో చూపిస్తాను. నా ఫోటోతోటే చేసిన. చూడండి ఆ వీడియో తర్వాత నేను మాట్లాడతా. నచ్చితే మాత్రం లైక్ చేయండి ప్లీజ్. ఏదో మాయ ఏదో మాయ అల్లారు ముద్దుల్లో చిన్నోడా చిన్నోడా నాల కళ్ళల్లో చిన్నోడా చిన్నోడా వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి టైప్‌లోనే నేను చాలా చూస్తున్న వీడియో. నేను 2, 3 నేను స్టార్టింగ్‌లో కూడా చూపించాను మీకు. ఓకే. ఒకసారి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నేను చెప్పాను కదా! 2, 3 రకమ్స్ అయితే చెప్తాను నేను. అంటే మీకు ఒక ఎయిడ్ అయితే ఇస్తాను. మీకు హెల్ప్ అవుతుంది. డీటెయిల్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఫస్ట్‌లో మనం ఒక నేమ్ అయితే యాడ్ చేద్దాం. ఎగ్జాంపుల్‌గా చిన్నోడ. అంటే మీ నేమ్ పెట్టినా కూడా నో ప్రాబ్లమ్. ఓకే. చిన్నోడ. దీన్ని ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. వేరే ఫాంట్ పెట్టినా నో ప్రాబ్లమ్. కానీ ఇది బెటర్‌గా ఉంటది. ఓకే. సెంటర్‌లో పెడుతున్నాను. దీనికి మనం ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి పైన సెర్చ్ చేసినా నో ప్రాబ్లమ్. ఇక్కడ స్క్రోల్ చేస్తే ఫేడ్ ఇన్ అండ్ అవుట్ అని ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. సారీ. ఇక్కడ చూడండి ఈ ఎండ్‌ని ఆఫ్ చేసేయండి. అంటే 0 చేసేయండి. ఈ స్టార్ట్‌ని మాత్రం 1.10 ఆ మధ్యలో పెట్టుకోండి. అది కొంచెం స్లోగా వస్తది. ఎక్కువ పెట్టినా నో ప్రాబ్లమ్. 1.90 పెడుతున్నాను. దీన్నే కాపీ చేద్దాం చెప్తాను. మళ్ళీ కింద ప్లస్ సెకండ్ ఇంకో ఇమోజీ అయితే మీకు నచ్చిన ఇమోజీ పెట్టుకోవచ్చు. కానీ నేను యూజ్ చేసిన ఇమోజీ ఇది. బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేస్తున్నా దీన్ని. దీన్ని కూడా ఇంతవరకైతే జరిపేస్తున్నా. కొంచెం సైజ్ తక్కువ చేసి దీన్ని కూడా ఆ ఎఫెక్ట్ కాపీ చేశారు కదా! ఫేడ్ అనేది ఇక్కడ పేస్ట్ చేయండి. అయితే మనకు ఇలాగైతే వస్తది. ఓకే. ఇప్పుడైతే లిరిక్స్ అయితే ఇలాగైతే ఉంది. నో ప్రాబ్లమ్. ఇప్పుడు మనమైతే ఒక షేప్ తీసుకుందాం. ఈ షేప్‌ని ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం. ఇప్పుడు ఆ సెంటర్‌లో పెడదాం. ఈ షేప్‌ని కొంచెం జూమ్ చేద్దాం. ఇంత. ఓకే. సెట్ అయింది. షేప్ సెంటర్‌లో అయితే సెట్ అయింది. ఇప్పుడు మనం ఒక ఫోటో అటాచ్‌మెంట్ చేద్దాం. ఫోటో సెలెక్ట్ చేసి దాన్ని కూడా ఎండింగ్ వరకు జరిపి కొంచెం సైజ్ తక్కువ చేసిన ఫోటోని దాన్ని కిందికి తీసుకొచ్చి ఆ ఫోటోని దాంతో పాటు ఆ షేప్ ఏదైతే ఉందో 2 సెలెక్ట్ చేసి ఈ సెంటర్ ఆప్షన్ ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేస్తే మనకైతే ఒక రౌండ్ షేప్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఈ యానిమేషన్ అయితే బాగా సెట్ అయింది. దీనికి మనమైతే ఫ్లాష్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. ఫ్లాష్ ఎఫెక్ట్ తోటే చాలా మంచి లుక్ ఉంటది. ఎక్కువ కష్టం ఉండదు. కానీ మీరు ఈజీగా చేయనీకే మీకు ఒక ఐడియా అయితే చెప్తాను. ఏందంటే ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అయితే ఉంది. దీనికి మనం చిన్న యానిమేషన్ పెడదాం. ఎందుకంటే స్టార్టింగ్‌లోనే అలా ఉంటే సరిపోదు. మూవ్ ఆన్ ట్రాన్స్‌లోకెళ్ళి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. చిన్న ప్లస్ సెకండ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. స్టార్టింగ్ కీ ఫ్రేమ్ వచ్చి దీనైతే జూమ్ చేసుకోండి ఇలా. అంటే కొంచెం బ్యాక్ సైడ్ చేసుకోండి. జూమ్ అవుట్ చేసుకోండి. ఇన్ ఓకేనా? ఇలా ఫాస్ట్‌గా వస్తది. కర్వ్ యాడ్ చేసుకోండి. కొంచెం ఫాస్ట్‌గా చూడండి ఇలా వస్తది. ఓకే. దీనికి మనం ఫ్లాష్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేసుకోవాలంటే ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఇక్కడ మనకు కలర్ అండ్ లైటింగ్‌లోకెళ్ళి ఎక్స్‌పోజర్ గామా అని ఉంటది. దాన్ని యాడ్ చేసి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ అక్కడ బీట్ మార్క్ అందుకోసమే పెట్టాను మీకు ఎక్కువ డిస్టర్బెన్స్ అవ్వకూడదని. స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ అంటే ఆ బీట్ మార్క్ సెంటర్‌లో ఒక కీ ఫ్రేమ్ పక్కన 2 కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇప్పుడు సెంటర్ దాన్ని కొంచెం ఎక్కువ పెట్టుకోండి. కొంచెం ఎక్కువ. మళ్ళీ ఇంకో బీట్ మార్క్ ఒక కీ ఫ్రేమ్ పక్కన ఇంకోటి 2 కీ ఫ్రేమ్ యాడ్ చేసి సెంటర్ దాన్ని కొంచెం ఎక్స్‌పోజర్ అనేది ఎక్కువ పెట్టుకోండి అంతే. ఓకే. సెంటర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే కొంచెం ఎక్కువ పెట్టుకోండి చాలు. సారీ. ఇంకోటి ఈ బీట్ మార్క్ కూడా సంబంధం లేకుండా మీకు నచ్చిన ఫీల్‌లో అంటే బీట్ మార్క్ వస్తది. బీట్ మార్క్ అంటే ఆ ఫ్లాష్ అనేది యానిమేషన్ అంటే ఆ సౌండ్ ఆ మ్యూజిక్‌లో వినిపిస్తూ ఉంటది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చింది. ఇక్కడ నేను మళ్ళీ ఎలా అంటే ఎక్స్‌పోజర్‌ని స్టార్టింగ్‌లో అండ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ దీని ఎక్స్‌పోజర్ ఇలా పెట్టుకుంటున్నా. అంటే కొంచెం ఎక్కువ. అలా చేస్తే మీకు ఈజీ అయితే ఉంటది. ఇలా అంతే దీనికి మీరు ఎప్పుడైతే ఎక్స్‌పోర్ట్ ముందు కింద ప్లస్ ఐకాన్ ఒక షేప్ తీసుకోండి. ఎండింగ్ వరకు జరిపేసి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఇక్కడ మనకు అదర్స్‌లోకెళ్ళి కాపీ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకోండి. మళ్ళీ స్టార్టింగ్‌లో వచ్చి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి ఇక్కడ స్టార్ ఫీల్డ్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఉంటది. సింపుల్ స్టార్ ఫీల్డ్ అని దాన్ని యాడ్ చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసి స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేద్దాం. ఇక్కడ పొజిషన్ ఉంది కదా! అందులో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఎండింగ్‌లో ఇంకో కీ ఫ్రేమ్ ఇక్కడ XYZ అని ఉంటది. జెడ్‌ని సెలెక్ట్ చేసి జెడ్‌ని ఎక్కువ పెట్టుకోండి ఇలా. ఒక 300 పెట్టి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి ఇక్కడ మనం విగ్నెట్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం దానికి.
యాడ్ చేసిన తర్వాత ఈ విగ్నెట్ని ఇలా అయితే ఎక్కువ పెట్టుకోండి, సైజ్ తక్కువ చేసుకోండి. పంచ్ అవుట్ ఉంటుంది ఇక్కడ, పంచ్ అవుట్ ఆన్ చేసుకోండి, ఫెదర్ పెట్టుకోండి. చాలు, మీ వీడియో రెడీ అయిపోతుంది. దాని తర్వాత సేవ్ చేసుకోండి. మీకు 2-3 స్టైల్ చెప్పాను కదా, ఇప్పుడు ఒకటి చేయండి. ఇలా మీకు నచ్చకపోతే ఒకసారి గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్దాం. ఇక్కడ స్టార్టింగ్లో వచ్చి రొటేషన్లోకి వెళ్ళి స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, ఎండింగ్లో ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం రొటేట్ చేసుకోండి ఇలా. ఇప్పుడు చూడండి, అది మనకు ఓన్లీ దాంట్లో రొటేషన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇలా, ఇది ఒక స్టైల్. ఇంకోటి ఏంటంటే ఫోటోతో సంబంధం లేకుండా మీరు మూన్ యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? దీన్ని జెడ్ వాల్యూ కొంచెం ఎక్కువ పెట్టి, చాలామందికి ఫోటో నచ్చదు, దీన్ని మీరు ఎక్స్పోజర్ కంటెస్టెంట్లోకి వెళ్ళి కంటెస్టెంట్ ఎక్కువ పెడితే ఇలా ఓన్లీ మనకు మూన్ అయితే హైలైట్ అవుతుంది. ఇది కూడా మీకైతే ఒకటి ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు. చాలా ఉన్నాయి, ఇప్పుడు 2-3 చెప్పాను అంతే. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోవడానికి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.